లాస్ట్ మేము ఒక 2 years క్రితం స్థాపించడం జరిగింది అమీగోస్ ఆక్వా హ్యాచరీస్ని. ఇది నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం మేడారం విలేజ్లో ఉంది. అక్కడ నుంచి మేము ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం గవర్నమెంట్కి టెండర్ ద్వారా మేము ఆ టెండర్ని తీసుకోవడం జరిగింది. 1,00,000 చేప పిల్లల్ని మేము సప్లై చేసేటట్టుగా మాట్లాడుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు 50,000 తెచ్చాము. రేపు ఒక 50,000 పిల్లలు తీసుకొస్తాము. దీనికి సహకరించినటువంటి తెలంగాణ గవర్నమెంట్కి అండ్ చైర్మన్ సాయి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక మీరు చూస్తున్నారు ఈ జనాభా క్రౌడ్ ఇతర రాష్ట్రాల నుంచి మన నైట్ వచ్చి ఈ షెడ్లలో నైట్ ఉండి వాళ్ళు ఈ చేప మందుకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారని ఈ క్రౌడ్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. సో ఇది తినడం వల్ల ఉబ్బసం వ్యాధికి, ప్రత్యేకించి ఉబ్బసం వ్యాధికి ఇది నయమవుతుందనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇది గత 177 సంవత్సరాలుగా బత్తిన హరినాథ్ గౌడ్ అండ్ ఫ్యామిలీ లాస్ట్ 177 years నుంచి కూడా వాళ్ళు చేప ప్రసాదము మందు ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే పరంపరలో వారు ఈ కంటిన్యూ అవుతూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా మేము అదృష్టవంతులం, దీంట్లో భాగం అవ్వడం. సో ఈ రకంగా చూసుకుంటే ఈ గత 2 days అయింది. ఇంకొక 2 days కూడా ఇదే కార్యక్రమం ఇట్లాగే కంటిన్యూ జరుగుతుంది. బహుశా ప్రపంచంలో ఎటువంటి కార్యక్రమం ఎక్కడా లేదు. లైవ్ చేపని దాంట్లో మందు ఇన్సెట్ చేసి ఆ మందు బత్తిన సోదరులే తయారు చేస్తారు. దాన్ని సీక్రెట్స్ ఎవరికి ఇవ్వడం జరగదు, వాళ్ళకి రైట్స్ ఉన్నవి. సో వారే 177 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు కాదు, బిఫోర్ ఫ్రీడమ్ నుంచి అది కంటిన్యూ అవుతుంది. వారి ఫ్యామిలీ మాత్రమే, వేరే వాళ్ళు ఎవరు లేరు. వారి తరతరాలుగా వస్తున్న ఆచారం అనుకోండి, లేకపోతే వారి బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. సో ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు వారందరికీ వారి కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అమిగోస్ ఆక్వా ఫామ్ అనేది మేము చేస్తున్న హ్యాచరీ చాలా క్లీన్గా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, వెల్కమ్. మేము అక్కడ హ్యాచరీలో ఫిష్ సీడ్ ఏదైతే కొరమేను శ్రేష్టమైన ఫిష్ తయారు చేయడం జరుగుతూ ఉంది. వియత్నాం చేప రకం అనేది చాలా మెరుగైన జాతి. అది దాన్ని మేము కలెక్ట్ చేసి హెల్దీ ఫుడ్, మేమిచ్చే ఫుడ్ కూడా ఏదో మీరు అనుకుంటే చేపలు పెంచడం అంటే వేస్టేజ్ చేస్తారు, పెంచుతారు అనేది మా దగ్గర లేదు. అంతా సైంటిఫిక్ రీజన్స్ తోటి ఏదైనా కూడా సోయా కానీ, ఫిష్ పౌడర్ కానీ, ఫిష్ మీల్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ వీటిని ఫుడ్గా ఇస్తూ మేము 9 నుంచి 10 నెలలు వాటిని సాకి 1 kg తయారయ్యే విధంగా సాకిన తర్వాత మేము మార్కెట్ సప్లై చేయడం జరుగుతాం. ఇది ఎప్పుడైనా మీరు ఎవరైనా రావచ్చు, విజిట్ చేయొచ్చు. మేము చేసే విధానం కానీ, ప్రాసెస్ కానీ, పిల్లల్ని మేలు జాతి రకం చేపల్ని మేము సెలెక్ట్ చేసుకొని, కొరమేనే, వేరే ఫిష్ చేయట్లేదు, ఓన్లీ కొరమేని సెలెక్ట్ చేసుకొని మేమే దాన్ని సీడ్ డెవలప్ చేస్తాం. 2 ఫిష్ని సెలెక్ట్ చేసి, మేలు జాతి రకం ఫిష్ని సెలెక్ట్ చేసి వాటిని ఇంజెక్ట్ చేసి వాటి నుంచి పిల్లలు వచ్చేట్టుగా ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఒక 3-4 daysలో అది ప్రొడ్యూస్ అవుతుంది. 1,00,000 పిల్లలు బయటకు వస్తే మనకు ఒక 50,000 అయినా మన లైవ్లో బయటకు వస్తాయి. దాన్ని యూనిట్ వైజ్ ప్రాసెస్ చేస్తాం. ఒక 1 week ఒక దగ్గర, 1 day, 1 week, 1 month, 3 months అట్లా స్టేజ్ వైజ్గా వాటిని మార్చుకుంటూ ఫ్రెష్ వాటర్ ఇవ్వడం కానీ, వాటికి ఎప్పటికప్పుడు మెడిసినల్ నీడుని బట్టి మనం చూసుకుంటూ అట్లా 3 months ఒక దగ్గర చాకిన తర్వాత తీసుకెళ్ళి మనం పాండ్స్లో పెంచుతాం. ఒక 6 months అంటే దాని లైఫ్ 3 months ఇక్కడ, 6 months అక్కడ, టోటల్ 9 months. 10 monthsలో మనకు ఆల్మోస్ట్ 900 kg సైజ్ వస్తుంది మనకి. అది మనం మార్కెట్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అమ్ముకోవడం జరుగుతుంది. ఈ ఫార్మింగ్ లో ఎంతో మంది చూసినట్లయితే అంటే వేస్టేజ్ చేయడం, కోళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ చేయడం, ఆ రకంగా పెంచడం అనేది కూడా జరుగుతుంది. ఇదేంటంటే మేము చేస్తున్న యూనిట్స్, మీరు ఎప్పుడైనా ఎదురుగానే మా యూనిట్స్కి, అదంతా సైంటిఫిక్గా జరుగుతూ ఉంది. ఇది వేస్టేజ్ జనరల్గా ఈ ఆక్వాకల్చర్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఓపెన్ పాండ్ డెవలప్ చేసి దాంట్లో చేప పిల్లలు వేసేసి, అంటే వాటర్ ఎట్లా ఉంటుందంటే, వాటర్ మార్చడం ఒక్కటే ప్రాసెస్ కాదు ఇక్కడ. దాని నీట్నెస్, క్లీనింగ్, నీట్నెస్ సటన్ 30x30 సైజులోనే మేము చేప పిల్లలు పెంచడం జరుగుతుంది. సో ఇది చెరువులో వేస్తే దాంట్లో దాని దరి చుట్టూ కూడా ఏముండదు, సెక్యూరిటీ ఉండదు.
సో అది మనకు సేఫ్టీ కాదు ఎప్పుడైనా. అటువంటి యూనిట్స్లో ఈ చనిపోయిన కోళ్ళు వేయడం, వేస్టేజ్ పడేయడం, అవి ఏదైతే తింటుందో అది దాన్ని తీసుకొని మనం బయట మార్కెట్లో సేల్ చేసినప్పుడు మనం కొని తింటామో అది అనారోగ్యాలకు కారణం అవుతుంది. సో మేము చేసే ప్రాసెస్ కంప్లీట్గా సైంటిఫికల్లీ రీజన్స్ తోటే చేస్తున్నాం, అంతేగాని ఈ వేస్టేజ్ వాడకం అనేది లేదు.